నెల్లూరు మూలాపేట శ్రీ కృష్ణధర్మరాజస్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. మంత్రికి పాలక మండలి చైర్మన్ వేలూరు పెంచలరాజు, సభ్యులు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. మంత్రి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో నూతన చైర్మన్, కమిటీ సభ్యులచే మంత్రి ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలియజేశారు. మంత్రి నారాయణ ప్రసంగిస్తూ 11 మందితో నూతన పాలక మండలిని ఏర్పాటు చేశామన్నారు. అన్ని వర్గాలకి, మహిళలకు ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. ఈ ఆలయం చాలా పురాతనమైన, విశిష్టత కలిగిన ఆలయమని పేర్కొన్నారు. 3 ఏళ్లకోసారి బ్రహ్మోత్సవాలను 21 రోజులు వైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. పదవిని బాధ్యతగా భావించి కమిటీ భక్తులకు సేవలు చేయాలని నూతన కమిటీకి ఆయన సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, డివిజన్ టీడీపీ నేతలు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు మూలాపేట శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయం యొక్క నూతన ట్రస్ట్ బోర్డు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ యొక్క కమిటీ, పాలక కమిటీలో 11 మందిని ప్రభుత్వం నియమించడం జరిగింది. అన్ని వర్గాలకి సమతుల్యత పాటిస్తూ ఈ 14 కమిటీని ఏర్పాటు చేయడం, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, నాయ బ్రాహ్మణులకి అందరికి కూడా సమతుల్యం చేస్తూ ఈరోజు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి దానికి ఈరోజు అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క టెంపుల్ ఎంతో పురాతనమైనది. ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తే ఎంతో వైభవంగా 21 రోజులు చేస్తారు. 21 రోజులు, 1-2 రోజులు కాదు. నేను ఈ యొక్క కమిటీలో వేలూరు పెంచలరాజా, అగ్నిహోత్రం వినోద్ కుమార్, ముంగమూరు సాయి విజయ్ కుమార్, కనగలూరు సురేష్, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, దాంపూర్ ప్రసన్న కుమార్, అదేవిధంగా మహిళలకు వచ్చేలకే వేము అమ్మణి, చిత్తూరు వెంకట పద్మావతి, వాసుదేవ భాగ్యలక్ష్మి, కలివేటి కామాక్షి, అరవ అమరు, వీళ్ళందరినీ యాక్చువల్గా ఎన్నిక చేయడం జరిగింది. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది, ఏదైతే టెంపుల్స్లో పదవి వచ్చిందో అది గౌరవమైన పదం, ఎంతో గౌరవమైనది. ఒక టెంపుల్లో ట్రస్ట్ మెంబర్ అన్నా, చైర్మన్ అన్నా ఎంతో గౌరవమైనది. ఆ యొక్క పదవికి వనిదండి ఒక టెంపుల్. దీనికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఎంతో దేవుడి మీద ఎంతో నమ్మకంతో వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళు ఎన్నో కోరికలు పెట్టుకొని వస్తారు. అటువంటి పవిత్రమైన ఈ స్థలంలో దీంట్లో వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయటం, నెల్లూరులో మన అదృష్టవశాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారు ఇప్పటికే ఎన్నో టెంపుల్స్కి యాక్చువల్గా వారు సపోర్ట్ చేస్తూ శాంక్షన్ చేశారు. ఈ టెంపుల్లో కూడా ఈ టెంపుల్కి ఫండ్స్ ఉంటే ఆ ఫండ్స్తో చేయటం, లేనప్పుడు మీరు పాలక మండలంతా కూర్చొని ఏం చేయాలో డిస్కస్ చేస్తే ఖచ్చితంగా రామనారాయణ గారితో డిస్కస్ చేస్తున్నాం, మంత్రివర్లతో దాన్ని శాంక్షన్ చేసుకొని డెవలప్ చేసే విధంగా చేస్తాం. ఇప్పుడే చైర్మన్ యాక్చువల్గా ఒక ప్రపోజల్ పెట్టారు, ధ్వజస్తంభం అని. అంటే ధ్వజస్తంభం లేదు, దీనికి ఉంది సార్, డ్యామేజ్ అయిపోయింది. ధ్వజస్తంభం డ్యామేజ్ అయిపోయింది, దాన్ని చేయించాలన్నారు. ఖచ్చితంగా ఇమీడియట్గా ఇప్పుడే ఈవో వాళ్ళకి చెప్తున్నాను, ఇమీడియట్గా దాని మీద ఒక రిప్రజెంటేషన్ చేసి తయారు చేయండి. నేను గౌరవనైన మంత్రివర్యులు రామనారాయణ గారికి చెప్పి దాన్ని శాంక్షన్ చేసి ఇమీడియట్గా టేకప్ చేస్తామని ఈ యొక్క అభినందన సందర్భంగా చైర్మన్కి, కమిటీ సభ్యులందరూ కూడా చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఈ యొక్క టెంపుల్లో అన్ని రకాల అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలో చేస్తూ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ధర్మరాజస్వామి ఆలయానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అలాగే మన డిప్యూటీ మేయర్ రూపన్న గారికి, అలా ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలకు అందరికీ, నాయకులందరికీ, కార్పొరేటర్లకు, మన ఇక్కడ చైర్మన్ గారికి అందరికీ
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గుడి ప్రాధాన్యత అన్నగారు చెప్పారు. అలాగే ఇంకా ఎన్నో భక్తులు ఇక్కడికి రీచ్ చేసి దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. శ్రీ 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 ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి దేవస్థానం నూతనంగా నియమించినటువంటి పాలక మండలి అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ స్వామి గారికి, నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత గారికి, జిల్లా ఎండోమెంట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారికి, ఈరోజు పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న సోదరుడు రాజాకి, వారితో పాటు ఇతర ధర్మకర్తల సభ్యులకు, ఈ ప్రాంత కూటమి నాయకులందరికీ పేరు పేరున స్వాగతం. చాలా సంతోషం. ఈ దేవస్థానం మరి ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహించిన సొంత డివిజన్ 40 డివిజన్లు ఉండడం, ఎంతో పురాతనమైనటువంటి ఈ దేవస్థానం, చరిత్ర కలిగినటువంటి ఈ దేవస్థానం, దీనికి ఎంతో చరిత్ర ఉంది. పిల్లలు లేని వారు ఈ దేవస్థానం బ్రహ్మోత్సవాలప్పుడు తపస్మాన్ ఎక్కితే అర్జునుడి వేషధారణలో ఆ కుటుంబానికి సంతానం కలుగుతుందని చరిత్ర నుంచి నానుడు ఇప్పుడు అటువంటి ఎంతో విశేషం విశిష్టత కలిగినటువంటి ఈ పాలక మండలి, ఈ దేవస్థానం పాలక మండలి అభినందన సభ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ మంత్రి గారు మేయర్ గారు మాట్లాడిన తర్వాత పాలక మండలి సభ్యులందరినీ చైర్మన్ గారితో సహా వేదిక మీద పిలిచి అందరినీ కూడా అభినందించే కార్యక్రమం జరుగుతుంది. మొదటిగా నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్, మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.